అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం. నా మీద భక్తి ఉంటే ఈ రాత్రికి ఈ అమ్మ మాట విను. ఆనందంగా ఉండే ఒక మాట నీకు చెబుతాను. నీ మనసు పులకించే ఒక అద్భుతమైన శుభవార్త నీకు చెబుతాను. బిడ్డ, నీ అప్పులన్నీ నీ కష్టాలను చూసి ఇవి ఎప్పుడూ ఉంటాయని అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు, అప్పుల బాధ ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఎప్పుడు ఏది అయినా సరే మారవచ్చు, మారుతుంది కూడా. ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తుడిచిపెడతాను, అన్నీ తుడిచిపెట్టి పోయేలా చేస్తాను. రేపే నీ మనసు సంతోషంగా ఉండేలా చేస్తాను. మంచి శుభవార్త నీకు రాబోతుంది. జరిగిపోయిన వాటి గురించి ఆలోచించే బదులు జరిగేదానికి నువ్వు వాటి గురించి జరిగేదాని గురించి ఆలోచించు. జరిగేదానిని ముఖ్యం ఇవ్వు. అలా ఇవ్వడమే మంచిది కూడా. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడే కంటే ఇక జరగబోయే దాన్ని ఆలోచించి ఆనందపడు. నీకు రాబోయే యోగాన్ని, మంచి రోజుల గురించి ఊహించుకో. వాటిని ఊహించి ఆనందపడు. ఇక రాబోయే కాలంలో నీకు మంచి ఆనందం వచ్చేలా చేస్తాను. అందరికీ కనిపించే రోజావే కదా నువ్వు చూస్తావు. ఈ అమ్మకి రోజా పువ్వులతో అలంకారం చేస్తావు. ఎందుకు? ఎంతో అందంగా ఉంటుందని. కానీ ఆ రోజా పువ్వు కింద ముళ్ళు ఉంటుంది కదా బిడ్డ. ఆ ముళ్ళు దాటే కదా రోజాని కోసి ఈ తల్లికి నువ్వు అలంకారం చేయాలి. ఆ ముళ్ళు అనేది నీకు చుట్టుముట్టిన బాధ లాంటిది. ఆ బాధని కొద్దిగా నువ్వు చూసి చూడనట్టు జాగ్రత్తగా దాటాల్సిందే. ఆ బాధని నువ్వు కొంచెం ఓర్చుకున్నావు అంటే, ఖచ్చితంగా జాగ్రత్త పడ్డావు అంటే అందమైన రోజా నీ చేతిలో ఉంటుంది. అలాగే నీ జీవితంలో ఆనందం మాత్రమే చూడు. ఆనందం మాత్రమే చూడు. దాని చుట్టూ ఉన్న కష్టం, బాధ అనే ఒక ముళ్ళుని నువ్వు చూడవద్దు. ఇతరులకు మంచి మర్యాద ఇచ్చే నీకు మంచి యోగం వస్తుంది, నీకు అదృష్టం వస్తుంది, నీకు గౌరవం లభిస్తుంది. ఇతరుల నుంచి నువ్వు ఏమి ఎదురు చూడవద్దు. అలా ఎదురు చూసావు అంటే నీకు బాధ తప్ప మరి ఏమీ మిగలదు. ఎవరైతే వాళ్ళ జీవితంలో మర్యాద, మంచి ఆచరిస్తారో జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఎదుగుతారు. ఆచరించిన వాళ్ళు జీవితంలో ఎదగలేరు. మంచి ఎత్తుకు రాలేరు బిడ్డ. ఇదే జీవితం యొక్క నీతి. ఆ నీతిని నువ్వు పాటించు, తెలుసుకో. నువ్వు అందరితో మంచిగా ఉండు. నీ జీవితం గురించి ఈ తల్లి చూసుకుంటాను. నువ్వు ఆరాటపడే జీవితం నీకు ఖచ్చితంగా వస్తుంది. నీకు చుట్టుముట్టిన చిక్కులు, సమస్యల నుంచి నేను విడిపించి సంతోషమైన, ఆనందమైన బృందావనం లాంటి జీవితాన్ని ఇస్తాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నీ వల్ల మాత్రమే నీ జీవితం మారుతుంది అని తెలుసుకో. నువ్వు అనుకుంటేనే జరుగుతుందని తెలుసుకో. ఇక ఎవరి వల్ల అది కాదు. ఎందుకంటే ఇది నీ జీవితం. నా మాటలు నువ్వు విని నా బాటలో నువ్వు నడిస్తే అంతా మంచిగానే ఉంటుంది. మంచిది మాత్రమే మాట్లాడు, మంచి మాత్రమే ఆలోచించు, మంచిది మాత్రమే తలువు. అందరికీ నువ్వు ఉపయోగపడకపోయినా ఎవరికి నీ వల్ల బాధ కలగకుండా చూడు. ఎవరికి కూడా నువ్వు భారం కాకూడదు. కన్నీటికి ఎదుర్కొన్నావు కదా, కన్నీటిని ఎదుర్కొన్నావు, కష్టాన్ని దిగమింగావు అంటే నిశ్చయంగా నీ జీవితంలో నువ్వు విజయం సాధిస్తావు. అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఇది నీ జీవితం కదా. నీకంటే నీ జీవితాన్ని గొప్పగా ఎవ్వరూ తీర్చిదిద్దలేరు. నీ నమ్మకం వల్ల మాత్రమే నీ జీవితం గొప్ప స్థాయికి వెళ్తుంది. జరుగుతుంది బిడ్డ, జరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. నీ మంచిని పెంచుకో. అందరికీ మర్యాద ఇవ్వు. నీ గౌరవం పెరుగుతుంది. ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మనోబలాన్ని, శరీర బలాన్ని రెండు నీకు అవసరమే. నిన్ను ఎవరు కూడా మర్యాద ఇవ్వడం లేదు అంటే బాధపడవద్దు. వారి ఇష్టం వారిది. బాగా ఆలోచించి చూడు. ప్రతిరోజు వచ్చే ఆకాశం, నక్షత్రాలు, వెన్నెల ఎవరూ చూడలేదని దాక్కుంటాయా? రాకుండా ఉంటాయా? వాటి పని అవి చేస్తూ ఉంటాయి. అలాగే చూడడమా లేదా అన్నది అందరి ఇష్టం. కానీ అవి చేసే పని మాత్రం ఎప్పుడూ వస్తూ ఉంటాయి. ఎవరో చూడలేదని రాకుండా ఉంటాయా? అలా ఏమీ ఉండవు బిడ్డ. వెన్నెల అందం తగ్గిందా? అలా ఏమీ తగ్గదు. నక్షత్రాల కాంతి ఏమన్నా తగ్గిందా? అలా ఏమీ తగ్గదు బిడ్డ. అలాగే ఎవరో నీకు మర్యాద ఇవ్వలేదని నీ గొప్పతనం తెలియని వారు వారి గురించి నువ్వు దిగులు పడటం ఏంటి చెప్పు. తెలివిగల నిర్ణయం తీసుకో. తెలివిగా ఆలోచించు.
అంతా నీకు సానుకూలంగా మారుతుంది. అంతా మంచే జరుగుతుంది. నీ జీవితంలో ఉన్న లోటుపాటులన్నీ తప్పక నువ్వు తెలుసుకుంటావు. చిక్కులన్నీ తొలగించి అన్నిటినీ సరిచేసి మంచి విషయాలను నీ ముందు ఉంచే బాధ్యత ఈ వారాహి తల్లిది. సముద్రం అంత డబ్బు ఉన్నా కూడా గోరంత అభిమానం లేకున్నా అది మంచిది కాదు కదా. గోరంత అభిమానంతో సమానం కాదు కదా. అలాగే ఈ యొక్క వారాహి భక్తునమైన నీకు ఇవన్నీ తెలిసి తీరాలి. ఓపికగా ఉండు, నమ్మకంతో ఉండు, ఏ విషయాన్నైనా నమ్మకంగా చెయ్యి. అంతా గెలుపు నీకు తప్పకుండా వస్తుంది. రాజ జీవితం జీవిస్తావు. ఎన్నో గాయాలను కన్నీరును మందు నువ్వు తప్పకుండా నీకు మందవుతుంది. కన్నీరు రాకుండా అనుగ్రహిస్తాను బిడ్డ. ప్రతిదీ నీకైనది. నీ కోరికలన్నీ తీరే సమయం వచ్చిందని గుర్తుంచుకో. అన్ని గాయాలకి మందు మౌనం అని తెలుసుకో. మౌనంగా ఉండి చూడు, అంతా మంచిగా జరుగుతుంది. ఓపికతో ఎదురు చూడు, నీకు అంతా శుభం కలుగుతుంది. నీ వారాహి తల్లి ఆశీర్వాదంతో నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది.